కాంచన శ్రీధర్ మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి కార్తీక్ దీప వస్తారు. ఇక వాళ్ళని చూసి కాంచన కోపంగా, ఒరే కార్తీక్, నిన్ను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందిరా. ఆ జ్యోత్స్న మనుషులను సాధించే రకం. నెల రోజుల్లో పెళ్లి జరగాలి. అది జరగొచ్చు, జరగకపోవచ్చు. ఇప్పుడు ఈ సీఈఓ సమస్య ఒకటి అని విసుక్కుంటూ ఉంటుంది కాంచన. అదేం పెద్ద సమస్య కాదమ్మా. ఒక మంచి కుర్రోడిని చూసి సీఈఓను చేయాలనుకున్నాం. కానీ అందులో చిన్న మార్పులు జరిగేలాగా ఉన్నాయి అని అంటాడు కార్తీక్. ఎవరు సీఈఓ అయితే నీకెందుకురా? వాళ్ళు జ్యోత్స్నను సీఈఓని చేస్తారా లేదా బయట నుంచి తెచ్చుకుంటారా అనేది నీకెందుకు? ముందు మీ గురించి మీరు ఇప్పటినుంచే ఆలోచించండి. నెల రోజుల తర్వాత కొత్త జీవితం ప్రారంభిస్తారా లేదంటే సంవత్సరం సాగిస్తారా అని అంటూ ఉంటుంది కాంచన కోపంగా. ఇక అప్పుడు దీప, ఎందుకత్తయ్య బావనెందుకు నిందిస్తున్నారు అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు కాంచన, వీడికి అంటే ఆ తాతగారి ఇల్లు, మరి నీకేంటే? నీకు ఆ ఇంటికి ఏంటి సంబంధం? నువ్వెందుకు ఉచిత సేవలు చేస్తున్నావు? ఎందుకు మాటలు పడాలి? నీ భర్త అగ్రిమెంట్కు ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది, మరి నీకెప్పుడు వస్తుంది అని దీపను కడిగిపడేస్తూ ఉంటుంది కాంచన. ఇప్పుడు మేము ఏం దాయట్లేదు అత్తయ్య. మిమ్మల్ని నమ్మించాలంటే మేమేం చేయాలి అత్తయ్య అని అంటూ ఉంటుంది దీప. ఒట్టు వేయండి. జ్యోత్స్నకి పెళ్ళైనా అవ్వకపోయినా నెల రోజుల తరువాత ఆ ఇంటికి వెళ్ళము అని మీ అమ్మకు మాట ఇవ్వండి అని శ్రీధర్ అనడంతో కాంచన కూడా చేజాపుతుంది. ఇక కార్తీక్ ఆలోచిస్తూ ఉంటే దీప మాత్రం ఒట్టేస్తుంది. కార్తీక్ని కూడా ఒట్టు వేయమని సైగ చేస్తుంది దీప. దాంతో కార్తీక్ కూడా నాదో మాట నా భార్యదో మాట కాదు, ఇద్దరిది ఒకటే మాట అంటూ వాళ్ళ అమ్మకి ఒట్టు వేస్తాడు. దాంతో కాంచన శ్రీధర్ శాంతిస్తారు. అయితే కార్తీక్ మాత్రం అయిష్టంగానే దీప ఒట్టు వేస్తుంది కాబట్టి ఒట్టు వేస్తాడు.